నమస్తే అమ్మా. నమస్తే. వచ్చి ఏం చెప్పయింది? గంట అవుతుంది. కూర్చోండి 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 కూర్చోండి. మీ పేరేంటి? అన్నమ్మ. ఎక్కడుంటారు మీరు? సత్యనారాయణపురం 60 అడుగుల రోడ్డు. సత్యనాపురంలోనా? సత్యనాపురంలో అంటే అది ఎన్నో వార్డు? అది ఎన్నో డివిజన్? అది 48 డివిజన్. 48 డివిజన్. ఓకే. అలాగే మీరు ఏం చేస్తారు? నేనేం చేయనయ్యా. ఏం చేయరా? మీ ఒక భర్త మెకానిక్ చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు చనిపోయి? 13 సంవత్సరాలు. మీ పిల్లలు ఎంతమంది? ముగ్గురా? ముగ్గురు మగ పిల్లలేనా? అమ్మాయి లేరా? ఏం చదువుతున్నారు పిల్లలు ముగ్గురు? ఇప్పుడేం చదవట్లే, చదువు అయిపోయింది. 10th క్లాస్ దాకా చదువుకున్నారు. ముగ్గురు పిల్లలు పని చేస్తారా? పని చేయరా? చెప్పు. పని చేయ. ఏం పని చేయకుండా ఎలా చూస్తున్నావు పెద్ద పిల్లలకి? నీ అబ్బాయి ఒకటే. ఈ బాబునా? రండి. పెద్ద కొడుకా నువ్వు? రెండు సెకండ్. పెద్ద కొడుకు? వాళ్ళు పట్టించుకోరండి, ఎవరు పట్టించుకోరు. నేను ఒక్కనే. చిన్న కొడుకు? చిన్న వాడి పరిస్థితి కూడా బాగా. ఎవరు చిన్న కొడుకు? ఫిట్స్ ఫిట్స్ ఉంది. ఫిట్స్ అన్నీ వస్తుంటా. పరిస్థితి బాగా. సరే, ఇప్పుడు ఈ బాబు ఇంకా ఈ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు. ఈ అబ్బాయి యాడికి వెళ్ళాడు? బయటికి వెళ్తే ఎక్కడ పడిపోతాడని భయం. అయ్యో, అదే ఇంకా బయటికి పంపిస్తే భయం. ఏమవుతుందని బయటికి పంపిస్తాము. ఓకే. మీకున్న అనారోగ్య సమస్యలు ఏంటమ్మా? హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని చెప్పారయ్యా. రాజు సీరియస్గా ఉందని చెప్పారు నిన్న. గవర్నమెంట్ హాస్పిటల్కి రాశారు, గుంటూరు. ఆడికి వెళ్ళే కెపాసిటీ లేక ఇక్కడే చూపించుకుందామని అనుకుంటున్నా. ఏ హాస్పిటల్ చెప్తున్నారు? రిమ్స్ హాస్పిటల్. రిమ్స్ హాస్పిటల్నా? అది ఎంఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళలేదా? క్యాన్సర్ నిన్న వెళ్ళాం. అక్కడ చూపించారా? ఏది రిపోర్ట్? ఏది? ఎప్పుడు నిన్న వెళ్ళారా? ఇది రిపోర్ట్? ఇది నేను హాస్పిటల్కి వెళ్ళిందా? ఇది స్కాన్ రిపోర్ట్ అని. ఇది ఎంఎన్ఆర్ హాస్పిటల్ కదా? ఇది మార్చారు, పేరు మార్చారా ఇప్పుడు? ఇవన్నీ ఎందుకులే అమ్మా. ఇంకోండి, ఇప్పుడు మీరు హార్ట్ పేషెంటా? హార్ట్ పేషెంట్, క్యాన్సర్ మొత్తం ఉన్నాయా? షుగరు. అబ్బా, అన్ని రోగాలు పెట్టుకుని ఎలా ఉన్నావు అమ్మా? హెల్త్ ప్రాబ్లం పెట్టుకుని ఎలా ఉన్నారు? అన్ని అనారోగ్య సమస్య ఉంచుకొని ఎలా ఉన్నారు మీరు ఇన్ని రోజులు? ఏం చేస్తా, చూసేవాళ్ళు లేకపోతే. అసలు డబ్బులు ఏమి లేవు. ఆ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేదాన్ని నీ దగ్గరికి. ఆటో ఛార్జింగ్ కూడా డబ్బులు లేక. ఇప్పుడు ఆస్తి మీ చేతులు ఏం లేదా? ఇప్పుడు ఏం లేదు. మరి ఎలా పోయింది మీ ఆస్తి? ఎలా పోయింది మీ ఆస్తి? అప్పుడు ఆయన బాగోక వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసాడు డబ్బులు తీసుకొని. మొత్తం ఆస్తి మొత్తం పోయిందా? ఇప్పుడు ఎంత ఉంది దాని విలువ? ఇప్పుడు ఆస్తి విలువ అంతే 70 లక్షలు. అబ్బా, అప్పుడు మీరు చేసినప్పు? అప్పుడు ఎంత తక్కువేలే, తక్కువే. 13 ఏళ్ళు అవట్లా. ఈ 2 లక్షల కోసం 70 లక్షలు ఆస్తి మొత్తం పోగొట్టారు. అబ్బా, అంటే ఇంకా ఎప్పుడు అమ్మేశారు స్థలం? ఎప్పుడు అప్పగిచ్చారు 2 లక్షలు? ఎన్ని సంవత్సరాలు కదా? 10 సంవత్సరాలు పోయినాయి. 15 ఏళ్ళు అవుతుంది ఆయన బతుకున్నప్పుడు. అన్ని సంవత్సరాల క్రితం అప్పయ్యా మొత్తం అమ్మేసి. ఇంకా మీ చేతులు మాకేం లేదు, ఇల్లు కూడా లేదు. ఏడో మాకు బాధపడమాకండి. ఇప్పుడు మీ చేతులు ఏం లేదు ఇంకా. ఇప్పుడు అద్దెంట్లో ఉంటారా? సరే, ఓకే. అది ప్రస్తుతానికి మీకు 8,000 ఇస్తానమ్మా. చాలవయ్యా హాస్పిటల్. లేదు, మన దగ్గర ఒక దాత పెట్టిన డబ్బులు చెప్పండి. మన దగ్గర పెట్టిన దాతల డబ్బులు ఎంతనో అంతే ఇస్తాను. ఆ దాత పేరు చెప్పొద్దని చెప్పాడు బయటికి. ఆ దాత ఇచ్చిన డబ్బులు నా దగ్గర 8,000 ఉన్నాయి. ఆ 8,000 మీకు ఇస్తాను. దాని వాడికి నేను చేసిన సహాయం తక్కువే. నేను చెప్పానమ్మా, నేను చేసిన సహాయం మీకు చాలా తక్కువే. మీకున్న అనారోగ్యాలకి చాలా తక్కువే. కానీ నాకు అంతే సహాయం చేశారు వాళ్ళు. అంతే ఉంది నా దగ్గర డిపాజిట్, ట్రస్టులు అంతే ఉంది. అది ఇస్తాను, చూసుకోండి ప్రస్తుతానికి. తర్వాత అవకాశం బట్టి చూద్దాం. ఇంకా తర్వాత అవకాశం 8,000 అంటాయి స్కానింగ్. నేను అంత అవును, అంత మించి నేనేం చేయలేనమ్మా. అది మీ కుమారుల బాధ్యత. దాని గురించి మన మీద ఎక్కువ ఆధారపడకూడదు. మీరు అవసరం లేదు.
మీరు అది మీ కుమారుని బాధ్యత. మీరు దాని మీద నా ఎక్కువ ఆధారపడకూడదు. నా దగ్గర దాతలు ఇచ్చారా, నేను మీకు సాయం చేశాను, అంతవరకే అది. సరేనా? ఇచ్చినంత తీసుకోండి అమ్మా. సరేలే. మళ్ళీ చూద్దాము, మళ్ళీ చూద్దాం. సరేనా? సరే. నేను చేసిన చిన్న సాయమే, పెద్ద సాయం కాదు, కానీ ఆ దాతలు ఇచ్చింది అది అంత ఒక బాధ. చూస్తే బాధగా ఉంది. చాలా అనారోగ్య సమస్యలు ఒకటేసారి, అన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఒకటేసారి. దాంతో వాడుకోండి, ప్రస్తుతానికి వస్తుంది. వద్దులే పెద్ద అని వాళ్ళు పెట్టొద్దులే, పెద్ద ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సరేనా? ఉంటాయి. ఓకే.